వెంకీ మామ 75th ఫిల్మ్, శైలేష్ థర్డ్ ఫిల్మ్, టెక్నికలీ ఫోర్త్ సినిమా అనుకుందాం. ఒక హిందీ రీమేక్ ఉంది కదా, హెచ్ఐటి అంటే హామిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ యూనివర్స్ లో ఉన్న 2 ఇన్స్టాల్మెంట్స్ చూసిన తర్వాత శైలేష్ మేకింగ్ స్టైల్ కి ఫ్యాన్ నేను. సో ఆటోమేటికలీ సైంధవ్ కి కూడా అదే రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ నాకు. కానీ ఈ సినిమా స్టార్ట్ అయిన 10 minutes కి ఏదో తక్కిన ఫీలింగ్, బోర్ కొట్టట్లేదు కానీ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనే ఫీలింగ్. అంటే సినిమా అరగంట 1 hour అయిన తర్వాత ఆ బోర్ ఫీలింగ్ వస్తే ఓకే సినిమా ఇప్పుడు బోర్ కొడుతుంది అని అనుకోవచ్చు. కానీ స్టార్ట్ అయిన 10 నిమిషాలకి అలా అనిపించడం, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద సినిమా. ఆ సంథింగ్ ఏ కన్విక్షన్, దీని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోని ఫుల్ గా చూడండి. సైంధవ్ సినిమా చూసిన వాళ్ళు చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. కానీ ఈ వీడియో సైంధవ్ సినిమా మీద రోస్టో, ర్యాంటో, ట్రోలో కాదు, బట్ దేర్ దిస్ వర్డ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్. ఐ హోప్ ఈ వీడియో నేను ఒక పాజిటివ్ గానే స్టార్ట్ చేస్తున్నా, పాజిటివ్ గానే ఎండ్ చేస్తా. దిస్ వీడియో ఇస్ కంప్లీట్లీ పాజిటివ్, నథింగ్ నెగిటివ్. అండ్ ఇంతలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ వీడియో ఎండ్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. విత్ ఇన్ ఈ ఛానల్కి ఒక స్ట్రైక్ వచ్చింది, దాని గురించి వీడియో ఎండ్లో మాట్లాడుకుందాం. నచ్చనివి చెప్పే ముందు నచ్చిన అంశాలు ఏంటో చెప్తా. మొదటిది, చంద్రప్రస్థ అనే ఒక ఫిక్షనల్ సిటీ క్రియేట్ చేశారు. ఇలా ఫిక్షనల్ వరల్డ్ క్రియేట్ చేసి దానికోసం పెట్టిన ఎఫర్ట్స్ అండ్ డెడికేషన్ 10 out of 10 ఫర్ దిస్ సినిమా. గ్రేట్ వర్క్ బై శైలేష్. సినిమాలో కనిపించే ప్రతి ఒక్క వెహికల్ నంబర్ ప్లేట్ ని పర్టికులర్ గా డిజైన్ చేశారు. హాస్పిటల్, స్కూల్ బోర్డ్, స్కూల్ వెహికల్స్, వీటన్నిటిని చాలా ఎఫర్ట్స్ పెట్టి డిజైన్ చేశారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దిస్. అక్కడక్కడ వెంకీ మామ గారి పర్ఫార్మెన్స్ అండ్ నవాజుద్దీన్ సిద్దికీ పర్ఫార్మెన్స్ ఇట్స్ వెరీ గుడ్ ఇన్ దిస్ సినిమా. అంటే వెరీ గుడ్ అని ఎలా అంటున్నానంటే సినిమా సెకండ్ హాఫ్ లో అసహ్యం వేస్తుంది ఈ క్యారెక్టర్ పైన, నిజమైన గుంటనక్క ఇతను అని. దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ దిస్ ఫిల్మ్ బిహేవ్స్ లైక్ సమ్వన్ ఎల్స్. సైకో మళ్ళీ వచ్చాడు కిషోర్. ఇట్ ట్రైస్ టు బి సమ్వన్ ఎల్స్ అన్నమాట. అర్థమవుతుంది కదా మీకు నేనేం చెప్పాలనుకుంటున్నాను. సైంధవ్ సినిమా సైంధవ్ క్యారెక్టర్ కోసం, ఈ ఫిక్షనల్ వరల్డ్ కోసం ఏదో చేయాలని రాసినట్టు ఉండదు. వాళ్ళెవరో ఇలా చేశారు, సో మనం కూడా ఇలా చేద్దాం అని రాసినట్టు ఉంటుంది. ఆ ఫీల్ మీకు కూడా వచ్చింటుంది. ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ ఇట్. ఇప్పుడు సినిమా స్టార్టింగ్ లోనే ఈ ఇష్యూని హైలైట్ చేస్తారు. అని నాలాంటి వాళ్ళని ఈ చంద్రప్రస్థలో ఎంతమందిని ట్రైన్ చేస్తున్నారో తెలుసా? 20,000 మంది. గన్స్ కోసం వెయిట్ చేస్తున్నామంతే. ఫారెన్ నుంచి గన్స్ షిప్ లో తెప్పిస్తున్నారు మా కోసం. వీళ్ళని పిల్లలు అని అంటారు ఈ సినిమాలో. సో ఈ పిల్లలు డేంజర్ అని మనకెలా చూపిస్తారంటే చేతిలో గన్ ఇవ్వడం, వాళ్ళు కాల్చడం. కానీ దీనికన్నా బెటర్ వే, లైక్ వాళ్ళు ప్లాన్ చేయడం, బ్లాస్ట్ చేయడం, చంపడం, ఇలాంటిది ఏదైనా చూపించుంటే ఆ సీరియస్నెస్, ఆ ఇంటెన్సిటీ బుర్రలకు ఎక్కేది ఆడియన్స్ కి. అండ్ రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ఇలా అంటాడు, అభంశుభం తెలియని ఇలాంటి పిల్లలు ఇప్పుడు ఈ కార్టెల్ గ్రూప్ సిటీలో ఉన్న వేలాది మంది పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డెలివరీ చేయబోతోంది. కానీ ఈ సినిమాలో ఎక్కడ ఇది జరగదు, ఆపేస్తాడు హీరో. జస్ట్ ఇమాజిన్, సినిమా ఎండింగ్ లో ఇలా చూపిస్తారు. సైంధవ్ పార్ట్ 2 చూడాలని థియేటర్ నుంచి ఒక్కడు కూడా ఆ ఎక్సైట్మెంట్ తో బయటికి రాడు, ఎందుకంటే దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ గెట్ ఎక్సైటెడ్. కానీ సినిమాలో ఇది జరిగి ఉంటే, ఈ గన్స్ వీళ్ళ దగ్గర వచ్చేసి ఉంటే, వీళ్ళు ఎక్స్పోర్ట్ అవ్వడానికి రెడీగా ఉంటే, సైంధవ్ 2 మిషన్స్ కూడా ఈ సినిమాలో ఫెయిల్ అయ్యి ఉంటే, ఆ 2 మిషన్స్ ఏంటంటే కూతుర్ని ప్రాణాలతో కాపాడుకోవడం ఒకటి, భార్యకి ఇవ్వాలనుకున్న ఆఖరి మాట పిల్లల చేతిలో గన్స్ రాకూడదని, ఇవి 2 ఫెయిల్ అయ్యి ఉంటే సైంధవ్ అలియాస్ సైకో దిక్కుతోచని స్థితిలో పోరాడుతున్నప్పుడు ఇంత హైలో సినిమాని ఏం చేసి ఉంటే ఐఎమ్ డామ్ షూర్ పార్ట్ 2 కోసం ఆడియన్స్ చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేసేవారు. ఫస్ట్ 30 minutes చాలా హరిహరిగా డిజైన్ చేసుకున్నారు. అంటే స్టార్ట్ అయిన 3 minutes కే ఫ్లాష్ బ్యాక్స్, ఎలివేషన్స్, బిల్డప్స్ అస్సలు సెట్ కాలేదు. డైరెక్టర్ మినిమం ఒక 20 minutes టైం తీసుకోవాల్సింది మొత్తం ప్లాట్ ని సెట్ చేయడానికి, బట్ 3-4 minutes మొత్తం చేశారు, విచ్ ఇస్ వెరీ బ్యాడ్ డిసిషన్. అంటే స్టార్టింగ్ 3-4 minutes లో ఏం జరిగింది, ఎంత జరిగిందని చెప్తా, జస్ట్ మీరు వింటేనే షాక్ అయిపోతారు, ఇంత తక్కువ టైంలోనా అని. స్టార్టింగ్ లో చంద్రప్రస్థ అనే ఒక సిటీ ఉంది. ఈ సిటీలో ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ ని కార్టెల్ అని అంటారు. ఆ కార్టెల్ 20,000 మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని వార్ కి ప్రిపేర్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. అండ్ ఎక్స్పోర్ట్ చేసే ముందు ఎక్కడి నుంచో గన్స్ వస్తున్నాయి, ఆ గన్స్ తో మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇంత పెద్ద డేంజర్ గ్రూప్ కి ఒక లీడర్ ఉన్నాడు. ఆ లీడర్ కి ఒక దొంగ నా కొడుకున్నాడు. వాడు లీడర్ కన్నా చెత్త నా కొడుకు. 50 మర్డర్లు చేశాడు అని చెప్పి ఒకే ఒక మర్డర్ చేస్తున్నప్పుడు చూపిస్తారు. ఎందుకు 50 మర్డర్లు అని మనకి చూపించాలి అనుకున్నారంటే వాడి రేంజ్ ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు ఎంత డేంజరో మనకి ఆడియన్స్ కి తెలియాలని. సో ఇప్పుడు చంద్రప్రస్థలో వీళ్ళని ఆపేవారు ఎవ్వరు లేరు. అందరూ తల వంచే రేంజ్ కి వీళ్ళు ఎదిగిపోయారు. నో వన్ క్యాన్ స్టాప్ దెమ్ అనే రేంజ్ లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరు. కానీ నిన్ను చంపడానికి బయలుదేరాడంటే ఇప్పుడే వెళ్ళిపోరా, నీకు ఇవన్నీ పొద్దు, బతుకుంటే చాలు. ఇంత డేంజర్ పీపుల్ ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నారంటే ఈ లీడర్ ఇంత భయపడుతున్నాడంటే వాడు ఎంత డేంజరో మనమే ఊహించుకోవాలన్నమాట. అండ్ వాడి నుంచి వీడిని కాపాడుకోవాలి కాబట్టి 5 years తరిమేస్తాడు. అండ్ ఇంత జరిగింది కేవలం 3-4 minutes లోనే.
మీకు అర్థమవుతుంది కదా, ఏం కన్ఫ్యూజన్ లేదు కదా, ఎందుకంటే ఇప్పుడు వస్తుంది కన్ఫ్యూజన్. టైమ్ లైన్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. అంటే డైరెక్టర్ స్క్రీన్ ప్లే ట్రిక్ని ప్లే చేసుకున్నారు, బట్ ఇట్ ఫెయిల్డ్ వెరీ బ్యాడ్లీ. వెల్ ఐఎమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఇది ప్రెసెంటే, మానస్ది ప్రెసెంటే ఈ రోజు. అండ్ మానస్ ఇక్కడ చెప్పేది 5 years ఎగో జరిగిన స్టోరీ. అదే చెప్పాను కదా ఆల్రెడీ, కార్టెల్ గ్రూప్ వాళ్ళ సన్నని తరమేయడం, సైకో అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవడం, ఈ రోజు మళ్ళీ బ్యాక్ వచ్చాడని చెప్పడం, మొత్తం ఈ రోజు జరిగే కథ. ఈ రోజు మీకు ఇంకా క్లారిటీ కావాలంటే February 16 అనుకుందాం డేట్. ఆ తర్వాత ఇక్కడ బార్లో సైంధవ్ ఎంట్రీ. అండ్ ఈ ఎంట్రీ యాక్చువల్లీ ఈ సీన్ జరిగిన తర్వాతది కాదు, ఈ ఎంట్రీ జరిగిపోయిన తర్వాత వచ్చేదే ఈ సీన్. స్టే విత్ మీ, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మానస్ ఇక్కడ ఇలా అంటాడు కదా, సైకో కార్టులు వదిలేసి 5 ఏళ్ళైంది, ఇవాళ మళ్ళీ యాక్టివ్ అయ్యాడు. మన బాయ్స్ని వెపన్స్తో రెడీగా ఉండమను, ఖచ్చితంగా వాడు ఇక్కడికే వస్తాడు. దీనికి ముందు ఫ్యూ మంత్స్ ఎగో జరిగిన సీన్ ఇది. అంటే ఇప్పుడు గాయత్రి ఉంది కదా, షీఈస్ ఫిట్ అండ్ హెల్తీ. ఇక్కడ జెర్సీలో అర్జున్ కి డివోర్స్ ఇచ్చేసిన సారా అలాంటి ఇంట్లోనే ఇక్కడ నైబర్ అన్నమాట. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి 27th minute గాయత్రి కిందకి పడిపోతుంది. అండ్ ఫస్ట్ 25 minutes లోనే 2 పాటలతో పాటు మొత్తం ప్లాట్ ని సగం సగం సెట్ చేస్తారు. అండ్ ఇప్పుడు గాయత్రికి ఇంజెక్షన్ కావాలని వెళ్ళి మూర్తి గారిని అడిగి, మూర్తి గారిని ఇక్కడే కాపాడిన తర్వాత, విలన్ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చిన తర్వాత, ఇతని బంగ్లా దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తీసుకున్న తర్వాత వచ్చే సీను ఇది. ఇప్పుడు యాక్చువల్లీ సైకో బ్యాక్ అన్నమాట. ఇక్కడ జరగాల్సిన సీన్ ని స్టార్టింగ్ లో అక్కడ చూపించారు. వెరీ కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే, బట్ దీన్ని కూడా ఒకే ఒక సింపుల్ ట్రిక్ తో సాల్వ్ చేసి ఉండొచ్చు. అదే టైమ్ లైన్ నోటిఫికేషన్. అంటే మీరు చూస్తూనే ఉంటారు, సినిమాలు చూపిస్తారు కదా, ప్రెసెంట్ డే, ఎస్టర్డే, అవతల ఎస్టర్డే, 10 months ఎగో, 10 years ఎగో, 69 months ఆఫ్టర్, ఇలా చూపిస్తారు కదా. అలా ఈ సినిమాలో ఒక్క చోట కూడా చూపించలేదు. చాలా ట్రిక్కీ స్క్రీన్ ప్లే ఇది. ఎంతో అటెన్షన్తో గమనిస్తే మాత్రం తెలుస్తుంది మాకు. పెట్టిండు ఈజీగా, మర్చిపోయారేమో. అండ్ ఇంకోటి, నవాజుద్దీన్ సిద్దికి క్యారెక్టర్ వికాస్ మాలిక్ బాగా చేశారు. హీ డిడ్ హిస్ జాబ్ రైట్. అతనికున్న ఫోబియాస్, షూస్ వేసుకొనే ఉండటం, పడుకున్నప్పుడు కూడా షూస్ తోనే పడుకోవడం, ఎందుకంటే పోలీసులు అంటే భయం, పారిపోవడానికి రెడీగా ఉండాలని. అలానే ఇక్కడ క్లైమాక్స్ లో వాచ్ కి పడే తపన అండ్ జాస్మిన్ మీద ప్రేమ, ఇవన్నీ చాలా బాగా రాసుకున్నారు. ఇట్స్ వెరీ గుడ్. కానీ గుడ్డుకి ఆపోజిట్ గా ఉన్న ఇంకో పెద్ద గాడ్ గుడ్ థింగ్ ఏంటంటే, ఈ పదం సినిమా మొత్తంలో ఒకేసారి వచ్చుంటే చాలా బాగుండేది. బూతులానే ఉండాలి, పెయింట్ వేస్తే అస్సలు బాగోదు. ఇలా బెన్ స్టోక్స్ ప్లేస్ లో ఒక బీపో లేదా రియల్ గానే బూత్ ఉండి ఉంటే అసలు ఏం ప్రాబ్లం ఉండేది కాదు. ఈ సినిమాలో 12 సార్లు అంటాడు బెన్ స్టోక్స్ అని. దీన్ని బీప్ తో ఆర్ రియల్ గానే వాడి ఉంటే ఆ ఇంటెన్సిటీ డబల్ అయ్యేది. బట్ బెన్ స్టోక్స్ సౌండ్స్ వెరీ కామికల్. వి ఆడియన్స్ డిడ్ంట్ ఫెల్ దట్ అగ్రెషన్. సినిమాలో 2 సార్లు బ్రదర్ అని ఒక గుంపు వస్తుంది. ఎందుకు చూపించలేదు? పోస్ట్ క్రెడిట్ సీన్ లో అయినా పెడతారనుకున్నా, బట్ నో, ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ విక్రమ్ సినిమాలో సంధానం రోలెక్స్ అంటే భయపడతాడు కదా, అలాంటి భయమే ఇక్కడ కూడా వీడు పడతాడు అనే, యునో రైట్. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ సీన్. ఇక్కడ కూడా టైమ్ లైన్ వార్నింగ్ ఏం లేదు, లుక్ లో చేంజ్ కూడా లేదు. ఇది పాస్ట్ అని కేవలం చేతిలో ఉన్న పాపని, క్లీన్ గా ఉన్న లుక్ ని చూసినప్పుడే అర్థమవుతుంది. అండ్ ఇది ఫ్లాష్ బ్యాక్ అయినప్పటికీ కూడా సగం ఫ్లాష్ బ్యాక్ చూపించారంటే ఎందుకు ఆపోజిట్ గా వెళ్ళాడు అని మాటల్లోనే చెప్పారు, చూపించలేదు. అంటే సైంధవ్ వైఫ్ ఎలా చనిపోయింది, ఆ వైఫ్ చావడానికి కారణం ఇతను, కానీ ఎలా, ఏమైంది, ఏం జరిగింది అనేది చూపించలేదు. There is this famous rule that lot of directors follow, show them, don't tell అనే రూల్. ఇక్కడ కేవలం టెల్తున్నారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఖైదీ సినిమాలో కూడా కేవలం టెల్లాడు కదా అని. ఫ్లాష్ బ్యాక్ అక్కడ అతను కేవలం చెప్పినా కూడా ఆ ఇంటెన్సిటీని మనం ఫీల్ అయ్యాం, ఎందుకంటే డైరెక్టర్ ఆ క్యారెక్టర్ ని డెవలప్ చేయడానికి చాలా టైం తీసుకున్నాడు. కానీ ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో వెళ్ళినా కూడా ఏం జరిగిందో ఐడియా లేదు మనకు. అంటే స్టార్టింగ్ లో ఒక బుల్లెట్ మార్క్ చూపించారు సైంధవ్ కి, అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందని చూపిస్తారేమో అని వెయిట్ చేశా, బట్ నువ్వు రాలేదు. అండ్ దెన్ ఇప్పుడు ఇంటర్వల్ హై లేదు, ప్లెయిన్ గా ఫ్లాట్ గా ఫైట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఇంటర్వల్. అట్లీస్ట్ క్లిక్ బైట్ కోసం ఈ ఫైట్ అయిపోయిన తర్వాత మానస్ వచ్చి వెనక నుంచి గన్ పాయింట్ చేసి ఉంటే 1% అయినా ఇంట్రెస్ట్ ఉండేది. అయినో మానస్ మంచోడే, ఇతని టీమే, బట్ ఇంటర్వల్ షాక్ ఇప్పుడు ఏం మిగలలేదు. ఇదైనా వాడుకొని ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సిట్ఫీల్డ్ రాసిన స్క్రీన్ ప్లే ద ఫౌండేషన్స్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ అనే బుక్ లో స్టోరీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ కోసం క్రియేట్ అబ్స్టకల్స్ ఫర్ యువర్ క్యారెక్టర్ టు కన్ఫ్రంట్ అండ్ ఓవర్కమ్ అని చెప్పారు. ఈ సినిమాలో సైంధవ్ కు ఉన్న 2 అబ్స్టకల్స్, ఒకటి గన్స్ వీళ్ళ చేతిలో రాకూడదు, ఇంకోటి కూతురికి ఇంజెక్షన్ కావాలి. సినిమా మొత్తం సైంధవ్ కి కన్వీనియంట్ గా రాసుకున్నారు. హీ ఈస్ లైక్ ఇన్విన్సిబుల్ క్యారెక్టర్ లా డిజైన్ చేసుకున్నారు, ఎవ్వరు తన్ని ఆపలేడు. అఫ్ కోర్స్ క్లైమాక్స్ తనకి డ్యామేజ్ అయితే జరుగుతుంది, కానీ కొంచెం గ్రౌండెడ్ గా యాక్షన్ సీక్వెన్స్ లని డిజైన్ చేసుకొని కొన్ని ఫైట్ సీక్వెన్స్ లో విపరీతమైన డ్యామేజ్ జరిగేసి ఉంటే సైంధవ్ కి అప్పుడు ఇంకా బాగుండేది. జస్ట్ ఇమాజిన్, ఈ ఫైట్ సీన్ లో ఎక్స్ట్రీమ్ గా డ్యామేజ్ అయిపోయాడు సైంధవ్. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా ఇంటర్వల్ కోసం వీళ్ళింటికి వచ్చి వార్నింగ్ ఇవ్వడం సీన్ ఇప్పుడు అనుకుందాం. స్టెప్స్ పైన ఒక్కొక్క అడుగు వేస్తున్నాడు, ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఆ గాయం, ఆ నొప్పి, బ్లడ్ పడటం మొత్తం చూపిస్తుంటే, అలా అతను ఒక్కొక్క స్టెప్పే నడిచొస్తుంటే అతన్ని చూస్తున్న విలన్స్ గుండెల్లో భయం. ఇప్పుడు ఈ వార్నింగ్ తర్వాత ఇంటర్వల్
చాలా బెస్ట్ డిసిషన్ అయ్యేది. హీరోస్ అంటే గాయాలు తగలకుండా ఫైట్ చేసేవాడే కాదు, గాయాలు తగిలిన తర్వాత కూడా గివప్ చేయని వాడే హీరో. అదే హీరోయిజం. గుర్తుంది కదా విక్రమార్కుడు అందరికి ఈ సీన్. అండ్ నేనేం చెప్పాలనుకున్నాను మీకు అర్థమైంది అనుకుంటా. స్ట్రగల్ పడాలి హీరో అనేవాడు. సరే ఇంకా ఆపేద్దాం. ఈ మొత్తం సినిమా కూడా ఇలానే ల్యాక్ ఆఫ్ కన్విక్షన్, ల్యాక్ ఆఫ్ క్రియేటివిటీతోనే ఉంటుంది. కానీ బీజిఎం ఒకే ఒక థీమ్ ఉంది అండ్ అదొక్కటే బాగుంది. ఇంకేం లే. బీజిఎం అయితే నో, ఐఎమ్ డిసప్పాయింటెడ్. చాలా వర్క్ చేయాల్సింది ఈ ప్రాజెక్ట్ కోసం. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. వన్ టైం వాచబుల్ అంతే. అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ H83 శైలేష్ గారికి. వెయిటింగ్ ఫర్ అర్జున్ సర్కార్స్ మ్యాడ్నెస్. ఇప్పుడు విత్ ఇన్ సినీ స్ట్రైక్ విషయానికి వస్తే టీ సిరీస్ వాళ్ళు మొన్న అనిమల్ మూవీ మైక్రో డీటెయిల్స్ వీడియో చేసిన తర్వాత దాని నెక్స్ట్ రోజు మార్నింగ్ 4 వీడియోస్ టేక్ డౌన్ చేసి ఒక స్ట్రైక్ వేశారు. దెబ్బకి మొత్తం రీచ్ వెళ్ళిపోయింది. అందరికీ తెలిసిందే టీ సిరీస్ వాళ్ళ గురించి. సో ఈ ఛానల్ ఉంటుందో లేదో అనే గ్యారెంటీ కూడా నాకు లేదు. సపోజ్ ఈ ఛానల్ లేదంటే, డిలీట్ అయిపోతే నేను మీకు ఇక్కడ దొరుకుతా. అలా అని ఇప్పుడు ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని అనడం కరెక్ట్ కాదు. కానీ నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నా, ఈ ఛానల్ డిలీట్ అయిపోతే నేను అక్కడ వీడియోస్ చేస్తా అని. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇదొక్కటే నా బ్యాకప్ ఛానల్, ఇంకేం లేవు. అండ్ ఈ వీడియోలో ఎవరి మనోభావాలైనా హర్ట్ చేస్తుంటే ఐఎమ్ సారీ. అండ్ విత్ ఇన్ సీన్కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోండి. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ నెక్స్ట్ వీడియో గుంటూరు కారం మూవీ మైక్రో డీటెయిల్స్. మిస్ కాకూడదంటే దీన్ని సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సైన్ ఆఫ్ సైన్మా చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సీ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.